బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై తిరుపతిలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ మొదలుపెట్టింది. కల్తీ నెయ్యికి సంబంధించి ఏఆర్ కంపెనీ డైరీ వివరాలను మార్కెటింగ్ అధికారుల ద్వారా విచారణ బృందం తెలుసుకుంటోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై తిరుపతిలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ మొదలుపెట్టింది. కల్తీ నెయ్యికి సంబంధించి ఏఆర్ కంపెనీ డైరీ వివరాలను మార్కెటింగ్ అధికారుల ద్వారా విచారణ బృందం తెలుసుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతోంది కదా, విచారణ ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? ప్రియా, నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సిట్ బృందం రంగంలోకి దిగింది. నిన్న సాయంత్రం స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత తిరిగి తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ బృందం 9 మంది సభ్యులు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాత్రి ఈ రోజు ఉదయం మరోసారి వారు సమావేశాన్ని కొనసాగించారు. మధ్యాహ్నం 12:30, 1 గంట మధ్యలో ఈవోను ఆయన నివాసంలో కలిసి చర్చించారు. తర్వాత అరగంట తర్వాత మరోసారి వారి సమావేశం ప్రారంభమైంది. ఈ సమయంలో మార్కెటింగ్ శాఖకు సంబంధించి టీటీడీ మార్కెటింగ్ విభాగానికి సంబంధించి అధికారులను పిలిపించుకొని వారితో కూడా మాట్లాడారు, రికార్డులు పరిశీలించారు. అయితే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఈ టీంలో సభ్యుడైన హర్షవర్ధన్ రాజు మరోసారి సమీపంలో ఏదైతే మార్కెటింగ్ గోడౌన్లోకి కూడా వెళ్లి వచ్చి తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. మొత్తం మీద అయితే సిట్ తన దర్యాప్తును పూర్తి స్థాయిలో ప్రారంభించింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో టీటీడీ మార్కెటింగ్ విభాగము కల్తీ ఏదైతే నెయ్యి కల్తీ విషయం మీదను అడాల్టరేషన్ మీదను ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కేసును టేక్ ఓవర్ చేసినట్లు కూడా ఏదైతే సిట్ చీఫ్ అయిన త్రిపాఠి మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో తాము పరిశీలన కూడా కొనసాగిస్తామని ఆయన తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే 3 బృందాలుగా విడిపోయి తమ దర్యాప్తును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఈవోను కలిసిన తర్వాత ఈవోను కలిసిన తర్వాతనే హర్షవర్ధన్ రాజు రంగంలోకి దిగాడు. ఆయన మార్కెటింగ్ గోడౌన్లతో పాటు వేరే హౌస్లను పరిశీలిస్తున్న నేపథ్యం. దీంతో పాటు గోపీనాథ్ జట్టి చెప్పండి. అయితే ఈ ఏఆర్ డైరీకి సంబంధించి కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా ఈ విచారణలో? ప్రియా, ఇప్పటికే ఏదైతే ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్కి చెందింది, అక్కడ నుంచి నెయ్యి సప్లై చేశారా లేకపోతే ఏదైనా వారు సబ్ టెండర్ ఎవరికైనా ఇచ్చారా అన్న విషయం మీద కూడా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏదైతే నెల్లూరుకు సంబంధించిన వైష్ణవి డైరీ నుంచి కొంత నెయ్యిని ఏఆర్ డైరీ యొక్క కాంట్రాక్ట్ టెండర్ మీద సరఫరా అయినట్లు కూడా గుర్తించారు. అయితే ఏఆర్ డైరీకి సంబంధించిన టెండర్ ను వీరు వైష్ణవి డైరీ వాడుకున్నారా, వైష్ణవి డైరీ ఎవరిది, దానికి సంబంధించిన వివరాలు ఏమిటి అన్న విషయాలను కూడా మార్కెటింగ్ శాఖ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. ఏఆర్ డైరీ ద్వారా వచ్చిన నెయ్యిలోనే కల్తీ బయటపడిందా లేకపోతే ఇటు వైష్ణవి డైరీ ద్వారా వచ్చిన నెయ్యిలో కల్తీ బయటపడిందా అన్న విషయాలను కూడా వారు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఏఆర్ డైరీ పైననే మొత్తం ఎల్ఆర్ ఉన్న నేపథ్యంలో వైష్ణవి డైరీ ఎందుకు సరఫరా చేసింది, నెల్లూరు నుంచి ఎందుకు వచ్చింది, ఒకే రోజులో 2 ఒకే నెంబర్ కలిగిన ట్యాంకర్ నుంచి ఎలా సరఫరా సాధ్యమైంది అన్న విషయాన్ని కూడా సిట్ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులను అడిగినట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత కేసును దర్యాప్తు చేస్తున్నాము. దీంతో పాటు అతి వేగంగానే కేసును ముగించడానికి ప్రయత్నిస్తాము. టైం బౌండ్ అంటూ మాకు సీఎం గానీ ఇతర ఉన్నతాధికారులు నిర్ణయించలేదు. కానీ కేసును పురోగతిని అత్యంత వేగంగా దర్యాప్తు చేస్తాము. ఇది భక్తుల సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఇందులో దోషులను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామంటూ కూడా సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి ప్రారంభించిన సిట్ దర్యాప్తులో కీలకంగా రేపు మరోసారి వాళ్ళు తిరుమల, తిరుపతి, అదేవిధంగా డైరీలు ఎక్కడైతే ఉందో దిండిగల్ కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందుకోసం 3 బృందాలుగా వీరు 9 మంది సభ్యులు 3 బృందాలుగా విడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.